కానీ అంటే మీకు ఎప్పుడన్నా అనిపించిందా, ఎస్పెషల్లీ అమ్మాయిలు చదువుతో వచ్చే రెస్పెక్ట్ వేరు, అవును, అలా కాకుండా అంటే అంటే చాలా ఉన్నాయి, నేను చదువుని బేస్ చేసుకున్న ప్రొఫెషన్స్ చాలా ఉన్నాయి. నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్, నాట్ ఓన్లీ జ్యుడిషియరీ, డాక్టరే కాదు, లేకపోతే ఎక్కడ ఏ ఫీల్డ్ తీసుకున్నా చదువుని బేస్ చేస్తూ ఉంటే అమ్మాయికి లైఫ్ ఎక్కువ ఉంటుంది. అవును, అదే మనం అందాన్ని బేస్ చేసుకున్న ప్రొఫెషన్ ఎంచుకుంటే చాలా తక్కువ పీరియడ్ ఉంటుంది. అవునంటారా కాదంటారా? ఆ పాయింట్లో నాకు అనిపిస్తుంది ఏంటంటే ప్రతి అమ్మాయి ఫస్ట్ వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఆ తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన తర్వాత, అంటే చదువుని బేస్ చేసుకున్నది వచ్చే ప్రొఫెషనే. ఆ తర్వాత వాళ్ళు కావాలనుకుంటే వాళ్ళకి ఏదైనా సరదాకో లేకపోతే ఒక ప్యాషన్గానో చేసుకోవచ్చేమో అనిపిస్తుంటుంది. అంటే మీరు షీ టీంలో భరోసాలో మీరు వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు పాండమిక్లో కానీ పాండమిక్ తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో కానీ ఎలాంటి కేసెస్ మీరు చూస్తున్నారు యాక్చువల్లీ? సో మీరు చెప్పింది 100% ట్రూ అండి. ఎవ్రీ ఫీల్డ్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి అమ్మాయిలకి. ఎవ్రీ ఫీల్డ్లో మీరు చెప్పారు, అంతరిక్షం వరకు కూడా ఎవ్రీ ఫీల్డ్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ మనకి ఫౌండేషన్, ఒక ఇల్లు కడితే కూడా మన ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ ఉంటే పైన ఇల్లు ఎంత కట్టినా కూడా చాలా నాళ్ళు ఉంటుంది. సేమ్ మనం కూడా చదువు అనేది మనము మంచిగా సెట్ అయిపోతే, అంటే చాలా ఎడ్యుకేటెడ్ ఉంది, ఎడ్యుకేషన్ వేరు మళ్ళీ లిటరసీ వేరు, దట్స్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్. మనం కంప్లీట్గా వాల్యూస్ ఎథిక్స్తోని ఇంబైబ్ చేసుకొని మనం చదువుకున్నది ఇంప్లిమెంట్ చేయగలిగితే, చదువు అంతా కూడా మంచి వాల్యూస్నే ఇస్తుంది మనకి. ఒకటి చదువుకొని ఒకటి ఇంప్లిమెంట్ చేస్తే ఇట్స్ ఆల్వేస్ రాంగ్. సో మనం చదువుకున్నదంతా కూడా చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకుని ఉంటే అది మనకి ఎప్పటికీ రక్షణగా ఉంటుంది, తోడ్పాటుగా ఉంటుంది. అంటే మన లైఫ్లో నెక్స్ట్ మూమెంట్ ఏమవుతుందో వీ డోంట్ నో, బట్ ఎనీ మూమెంట్ యూ కెన్ ఫేస్ ఇట్ విత్ విత్ ద నాలెడ్జ్ యూ హ్యావ్. మాకు ఇప్పుడు షీ టీమ్స్ అండ్ భరోసాలో చాలామంది అమ్మాయిలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్స్, జ్యుడిషియరీ వాళ్ళు కూడా చాలామంది వస్తుంటారు. దే ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్, బట్ హస్బెండ్తో ఇష్యూ, కాకపోతే ఈ సమ్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఆన్ వాట్ ఎవర్ వాళ్ళకి అయినప్పుడు ఎడ్యుకేటెడ్స్లో నాన్ ఎడ్యుకేటెడ్స్లో ఇదే మాకు డిఫరెన్స్ కనిపించేది. ఎడ్యుకేటెడ్ మ్యామ్ హౌ షల్ వి గో అబౌట్ ఇట్, మ్యామ్ మీరు చెప్పండి, మ్యామ్ మీ సజెషన్ ఇవ్వండి, మేము వెళ్తాం ముందు. సో ఇలాంటి అదే అన్ఎడ్యుకేటెడ్స్ అయితే పాపం వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండవు, వస్తారు చెప్పుకొని ఏడుస్తూ ఉంటారు అంతే. సో వాట్ నెక్స్ట్ అనేది వాళ్ళకి ఐడియా కూడా ఉండదు అనమాట. అదే మీరు చదువుకున్న వాళ్ళకి, మేడం మేము ఇలా ఇలా చేసాము, ఇలా ఇలా మోసపోయాము, ఎలా బయటికి రావాలి దీని నుంచి, అట్లీస్ట్ మీరు యు ఆర్ రెడీ ఫర్ ద నెక్స్ట్ స్టెప్ అని. సో ఇది మేము చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ, ఒక కేసులో, రీసెంట్ కేసులో అమ్మాయి ఆల్రెడీ మ్యారీడ్, చాలా నాలుగా అట్లా ఓపిక పడుతూ వస్తుంది. సో పిల్లలు ఉన్నారు అని చెప్పి తను అడ్జస్ట్ అవ్వుకుంటూ వస్తుంది. హస్బెండ్ ఫిజికల్ హెరాస్మెంట్ అండ్ మెంటల్ ట్రామా అంతా చేస్తున్నా కూడా పర్వాలేదు, బికాజ్ ఆమె జాబ్ చేసుకుంటూ ఆయన ఒక రూపాయి అడగకుండా కూడా మంచిగా పిల్లగాన్ని జాబ్ ఎడ్యుకేషన్ అంతా చూసుకుంటూ అబ్బాయిని ముందుకు తీసుకెళ్తాం. బట్ ఆ హెరాస్మెంట్ ఎక్కడి వరకు అయిపోయిందంటే ఇంకా అనుమానం విపరీతం స్టేజ్లో అంటారు కదా, సైకోలాగా బిహేవ్ చేసి తనకు ఫిజికల్గా ఘోరంగా అబ్యూస్ చేసి తను రూమ్ లాక్ వేసేసి, ఆ అబ్బాయి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు తను రూమ్ లాక్ వేసేసి ఆ అమ్మాయిని పిల్లో పెట్టి చంపబోయాడు. ఆ అమ్మాయి ఇమీడియట్గా వెళ్ళి, అంటే ఎంత అలర్ట్గా ఉంటారు, ఇమీడియట్గా వెళ్ళి బాత్రూంలో వెళ్ళి లాక్ చేసేసుకొని, అపార్ట్మెంట్ అది. సో బాత్రూంలో మనకి విండోకి అది ఉంటుంది కదా, గ్లాసెస్ అవి తీసి కింద పడేస్తుంది అని తీసి, కింద ఉన్న వాచ్మెన్ ఏంటి ఇంత ఈ టైంలో ఇలా పడుతుందని ఎంబడే అలర్ట్ చేసి అందరు కలిసి, అపార్ట్మెంట్ అసోసియేషన్ వాళ్ళందరూ కలిసి ఆ డోర్ తీయమంటే నథింగ్ హ్యాపెండ్, ఎందుకు ఈ టైంలో మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు అంటున్నాడు వాడు. లేదు దిస్ ఈస్ వెరీ అన్యూజువల్ ఇన్ దిస్ అపార్ట్మెంట్, మీరు కొత్తగా వచ్చారు, వీ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్సైడ్, ఐ వాంట్ యూ టు ఓపెన్ ద డోర్ అని బాగా చెప్తే అతను డోర్ ఓపెన్ చేశారు. చేసి ఆ అమ్మాయి అప్పటికి అక్కడే ఉంది ఇల్లు. సో వీళ్ళందరూ వచ్చి వాయిస్, అమ్మ మేము అందరం వచ్చాము అంటే ఓపెన్ చేసింది అనమాట. సో అప్పుడు ఆమె వీళ్ళందరు హెల్ప్ తీసుకొని షీ కుడ్ కమ్ టు మీ అండ్ 100% పిటిషన్ రాసేసి వీ సెంట్ హిమ్ టు రిమాండ్. ఆ అమ్మాయి కానీ చదువుకోకుండా ఉంటే ఇంకా నా కర్మ. ఆ అమ్మాయి చెప్తుంది క్లియర్గా, వాళ్ళ అమ్మ నాన్న అత్త మామ ఇద్దరు కూడా అదే చెప్పారంట, నౌ దట్ యు ఆర్ మ్యారీడ్ ఏం చేసినా పడాలమ్మా నువ్వు అంతే. వాళ్ళందరూ అన్ఎడ్యుకేటెడ్స్, పేరెంట్స్ కానీ వీళ్ళు ఇన్లాస్ కానీ అన్ఎడ్యుకేటెడ్. సో ఉంటే మా హస్బెండ్ చెప్పినప్పుడు వినాలి, నువ్వు రెండోసార్లు కొడుతుంటారు, మీరు అది అడ్జస్ట్ అవ్వాలి అని అంటూ ఉన్నారు. బట్ ఈమె డ్యూ టు దట్ థింకింగ్ ఆమె ఇంకా ఎన్నాళ్ళు
సమ్వేర్ ఆర్ ద అదర్ ఐ షుడ్ స్టాప్ ఇట్. నేను అనుభవిస్తూ వచ్చానని ఆఫ్టర్ 5-6 years అనుభవించిన తర్వాత షీ కేమ్ బ్యాక్ అండ్ దెన్ మేడం ఇప్పుడు రిపోర్ట్ చేస్తాను నేను అని వచ్చి కేసు పెట్టి యూనో వీ కుడ్ రిమాండ్ హిమ్ అనమాట. ఇప్పుడు ఆమె కొంచెం పీస్ఫుల్గా ఉంది. సో ఎవ్రీబడి వాంట్స్ అ హ్యాపీ మ్యారీడ్ లైఫ్, ఎవరికి వద్దు చెప్పండి, కానీ అలా అవుతే ఏం చేయాలి అనేది మనం ఎడ్యుకేటెడ్ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇస్తాయి మనకి. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్తోని అండ్ మనం రోజు న్యూస్ పేపర్స్ చదువుతుంటాము. మీరు ఇంట్లో కూర్చొని ఏమి తెలియని వాళ్ళు ఉంటే పాపం వాళ్ళకి షీటిమ్స్ అండ్ భరోసా అనేది తెలియదు. అండ్ ఇలా ఒకరు ఉంటారు, వెళ్ళి అడగచ్చు, ఒక హెల్ప్ దొరుకుతుంది అని తెలీదు. సో ఆల్వేస్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అది ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది. మీరు అన్నట్టు అందం ఏజ్తో తగ్గచ్చు ఆర్ ఇంకేదైనా ఏజ్తోని యూనో ఇది అవ్వచ్చు, కానీ ఎడ్యుకేషన్ అనేది అది ఇట్ ఈస్ లైక్ అసెట్, వెరీ హ్యూజ్ ప్రాపర్టీ. మన జీవితాంతం మనతో పాటు ఉంటుంది. అండ్ మనం బాగుపడడమే కాకుండా తోచినంత ఎవరికైనా సహాయం చేయగలిగే స్టేజ్లో ఉంటాం మనం. సో వీ డూ వర్క్ విత్ మెనీ NGOs అండి. అంత ఎడ్యుకేటెడ్స్ ఏమి ఉండకున్నా కూడా వాళ్ళు హెల్ప్ చేద్దాము అని అందరితో అసోసియేట్ అయ్యి చాలా ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉంటుంది. నిజం. ఇందులో మీరు చెప్పిన దాంట్లో 2 ఆస్పెక్ట్స్ మ్యామ్. ఏంటంటే ఒకటి, హస్బెండ్ ఏం చేసినా ఎంత చేసినా మూగగా భరిస్తూ నడిపించేసే ఆడవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఒకటి, అలా అని నేను భరించలేను ఇంకా మీరు ఎందుకు మారు అని ఎప్పుడైతే తను ఫైట్ చేయడం మొదలు పెడుతుందో, తను ఒకవేళ పిల్లలతో బయటకు వచ్చినా సర్వైవ్ అయ్యే పరిస్థితులు సొసైటీలో ఎంత కష్టంగా ఉన్నాయో. మన చుట్టూ ఉన్న జనాలే ఈ పిల్లల్ని పెట్టుకున్న ఈ సింగిల్ పేరెంట్ని చాలా హింసిస్తాయి. కరెక్ట్. నేను చాలా చాలా చూసాను. వెరీ ట్రూ. కానీ ఓవర్ నైట్ మన దగ్గర చేంజెస్ రావండి. ఎగ్జాక్ట్లీ. సో మనకిప్పుడు మన హిస్టరీలో చూసుకుంటే సతీ సహగమన అలాంటి సోషల్ వైసెస్ ఉన్న ప్లేస్ మంది. అంటే ఒక ఓల్డ్ హస్బెండ్, ముసలి హస్బెండ్ చనిపోతే యంగ్గా ఉన్న అమ్మాయిని అట్లా ఫ్యూనరల్ పైర్లో పడేసేవాళ్ళు. అలాంటి హారబుల్ స్టేజ్. అండ్ ఇంకోటి బాల్య వివాహాలు, అలాంటి హారబుల్ స్టేజెస్ నుంచి ఇప్పుడు ఎకనామిక్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ అనే దాంతో మనం ఇంకా ముందుకు వెళ్తున్నాం. ఇది కూడా ఇన్ ఫ్యూచర్ ఐ సీ వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ సింగిల్ పేరెంట్స్ ఆల్సో. బట్ అన్ఫార్చునేట్ అట్లా ఉండదు. అంటే నా ట్రై ఎలా ఉంటుందంటే, హస్బెండ్ వదిలేసిన తర్వాత తిను మంచిగా ఉండడము, తినకి సపోర్ట్ ఇవ్వడం సొసైటీ, దిస్ ఇస్ యూనో ఆఫ్టర్ ఎఫెక్ట్ ఇది. బట్ అలాంటి సిచ్యువేషన్కి రాకుండానే మనం ఎడ్యుకేట్ చేయాలి. ఎవ్రీ మదర్ హ్యాస్ టు ఎడ్యుకేట్ దేర్ మేల్ బేబీస్ మోర్ దాన్ దేర్ ఫీమేల్ బేబీస్. వాళ్ళ ఇంట్లో మగవాళ్ళని, బ్రదరే కానీ, హస్బెండే కానీ, నాన్నే కానీ, బాబాయ్ వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి. మేము మన ఇంట్లో ఆడవాళ్ళని మంచిగా చూసుకోవాలి, బయట వాళ్ళని ఏమైనా చేయొచ్చు. నో. మీ వైఫ్ని కోపడుతుంటే ఇంట్లో ఇంకా వేరే ఉమెన్ ఉంటారు, వాళ్ళందరూ ఎంకరేజ్ చేయకూడదు. సో అలాంటిది రావాలని కోరుకుంటాను నేను. రాదర్ దాన్ తను ఒక్కటి బయటికి వచ్చిన తర్వాత సొసైటీ సపోర్ట్ అంటే స్లోలీ ఇట్ విల్ చేంజ్. బట్ డెఫినెట్లీ విల్ హ్యావ్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్. అమ్మాయిలు కూడా ఏంటి అంటే కొన్ని అంటే మా దగ్గర వచ్చేవి వెరీ సెన్సిటివ్గా ఉంటున్నారు. అంటే చిన్న టీవీ రిమోట్ దగ్గర కొన్ని కేసెస్ మా దగ్గర వీ హ్యావ్ టు టెల్ దాట్. చిన్న కోపాలు. ఈమె మేడం నేను ఎర్న్ చేస్తున్నాను, నేను సంపాదిస్తున్నాను కదా, వై షుడ్ ఉంటాయి, ఏం చేయాలి అది. ఐ సెడ్ లైఫ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఈ ఒక్క దగ్గర స్టక్అప్ అయిపోయి ఉన్నారు మీరు. జస్ట్ ఓపెన్ యువర్ వింగ్స్. అలాంటి కౌన్సిలింగ్స్ కూడా ఇస్తారు. చాలా కౌన్సిలింగ్, చాలా నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. మళ్ళీ వచ్చి మనం దీనికి వచ్చామా అని వెళ్తారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు. మా దగ్గరకు వచ్చిన మేజర్ కపుల్స్ రీకన్సైల్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ మేము 3 కౌన్సిలింగ్స్ ఇస్తాము. ఫస్ట్ కౌన్సిలింగ్లో ఒకరు చూసుకోకుండా ఇలా సీరియస్గా ఉంటారు. సెకండ్ కౌన్సిలింగ్ ఓకే, థర్డ్ కౌన్సిలింగ్ వెళ్తే ఇంకా బయటికి రారనమాట, ఇంకా మాట్లాడుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అంటే మనం ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈగో ఫ్యాక్టర్తోని నేను ఎందుకు తగ్గాలి, నువ్వెందుకు తగ్గాలి, అసలు ఈ తగ్గడం అనేది ఎవ్రీథింగ్ షుడ్ బి బియాండ్ దట్. సీ వెన్ వీఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఎవ్రీథింగ్ షుడ్ బి నార్మల్. ఒక ఫ్యామిలీ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, 2 కళ్ళు వాళ్ళిద్దరు ఒక ఫ్యామిలీకి. ఎగ్జాక్ట్లీ. సో అది మనం వాళ్ళకి చెప్తే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్పారనుకోండి వీళ్ళకి ఈగో హర్ట్, అబ్బాయి వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్పారనుకోండి ఈ అమ్మాయికి ఈగో హర్ట్. అదే మేము భరోసాలో మేము కానీ కౌన్సిలర్స్ కానీ మేము చెప్తే ఓకే
వాళ్ళు ఇద్దరు కూడా చాలా సాటిస్ఫై అయ్యి వెళ్ళిపోతుంటారు. బాగుంటుంది. యూనో డీవీ కేసెస్లో చాలా చిన్న చిన్న గొడవలతో వస్తారు. ఓకే, తర్వాత వాళ్ళు మంచిగా స్పెండ్ చేసినవి గుర్తు చేస్తూ ఇంత బాగా సపోర్ట్ చేశారు ఇవన్నీ గుర్తు చేస్తుంటే వాళ్ళు చాలా నార్మల్గా అయిపోయి నవ్వుకుంటూ వెళ్ళిపోతారు, హ్యాపీగా వెళ్తారు. ఇంతకు ముందుకి ఇప్పటికీ మీరు షీ టీంలో జాయిన్ అయిన తర్వాత భరోసా సెంటర్లో కానీ ఏమన్నా కేసెస్లో మార్పులు వచ్చాయండి? అంటే ఇటు డైవర్స్ కేసెస్లో కానీ, లేకపోతే అమ్మాయిని అబ్యూస్ చేసే కేసెస్లో కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీలో కొన్ని, లేదంటే స్టూడెంట్స్లో వెళ్ళిన వాళ్ళు మోసం చేయడాలు, లేకపోతే మైనర్ ఇలాంటి కేసెస్లో ఏమన్నా కొంచెం ఇంప్రూవ్మెంట్ కానీ, అట్లీస్ట్ ఈ కేసెస్ అమ్మాయి ఇప్పుడు రావట్లేదు అనేది కానీ ఇలాంటిదంటే డెవలప్మెంట్ అని వచ్చిందా, లేకపోతే ఇంకా కేసెస్ పెరుగుతూనే ఉన్నాయంట? అంటే రిపోర్టింగ్ పెరిగిందండి. రిపోర్టింగ్ పెరిగింది. మేము మా షీ టీమ్స్ అండ్ భరోసాలో మేము పాక్సో కేసెస్ చూస్తాం, ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ కేసెస్ చూస్తాము, అండ్ రేప్ కేసెస్ చూస్తాము, డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ చూస్తాం. ఇవన్నీ భరోసాలో చూస్తాం. ఇట్ కమ్స్ టు షీ టీమ్స్ దాంట్లో ఈవ్ టీజింగ్స్ చూస్తాము. ఇప్పటికీ నిజమండి, చాలా చాలా వస్తాయి. అండ్ వెరీ సాడ్ పార్ట్ ఏంటంటే ఎవరో తెలియని వాళ్ళు చేస్తారు అనేది తెలియని వాళ్ళు చేసేవాళ్ళు అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అని. ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్వి ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి. బాబాయ్, మామలు అలా వచ్చేసరికి బస్ డ్రైవర్స్, నైబర్స్, ఓనర్స్ కూడా ఇలా వచ్చేసరికి చాలా ట్రస్ట్ ఫ్యాక్టర్ ఐ మీన్ మనం మాట్లాడుకున్నాం కదా, వాల్యూస్ అనేవి తగ్గిపోతున్నాయి. దట్ ఈస్ వెరీ సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అనమాట. ఏమవుతుంది అంటే ఒక కేసులో వాళ్ళ బాబాయ్ 4 year old బేబీ గర్ల్ని అబ్యూస్ చేశారు. హూ విల్ ఎక్స్పెక్ట్? అసలు బాబాయ్ అంటే నాన్న, సో ఇంకా కేర్ తీసుకుంటారు, బయట ఎవరైనా వస్తే ఆపేస్తారు అన్నట్టు అనుకుంటాం. కానీ అలా రిపోర్ట్ అవుతుంది అంటే మేబీ ఇవి ముందు ఉండేవేమో, కానీ ఇప్పుడు టూ మచ్ ఆఫ్ అవేర్నెస్ వల్ల మేము చాలా చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ గురించి కూడా అవేర్నెస్ పెంచాము. దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ అని మీరు రిపోర్ట్ చేయాలి బయటికి, అప్పుడే ఇది. ఇప్పుడు ఈ నేను చెప్పిన కేసులో అమ్మ నాన్న కొంచెం గొడవపడి దూరం అయిపోయారు, నాట్ డివోర్స్డ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. అమ్మాయి వెళ్ళి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది, పిల్లలు ఇద్దరు నాన్న దగ్గర ఉన్నారు. ఎగ్జాక్ట్లీ సేమ్ ఈ దాంట్లో కూడా అమ్మాయి బ్యూటిషియన్ ఉంటే వీళ్ళకి నచ్చట్లేదు అది. సో షీ చోస్ దట్ యాజ్ అ కెరియర్ ఫర్ హర్. యూనో నేను ఇంకా ఏం చేయలేను మేడం, నేను చదువుకోలేను, నేను ఈ ఐబ్రోస్ చేయడము ఏదో ఇది చేయడమే నేర్చుకొని నేను చేయగలుగుతాను, కొన్ని డబ్బులు వస్తున్నాయి, పిల్లలకి ఫీజు కట్టగలుగుతున్నాను. వాళ్ళ డబ్బులు వాళ్ళు తాగి తందనాలు అన్నా కూడా నేను పిల్లలకి కంటిన్యూస్గా ఫుడ్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఇవ్వగలుగుతున్నాను. ఆమె బాధ ఆమె, వెరీ ట్రూ. ఆమె వీళ్ళు చేయనివ్వకపోతే సఫకేటింగ్గా ఫీల్ అయిపోయి అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. నాన్న మార్నింగ్ లేసి ఎక్కడికి వెళ్తే నాన్నమ్మ ఉన్నారు, బాబాయ్ ఉన్నారు. సో బాబాయ్ 4 year old బేబీని తీసుకొని అబ్యూస్ చేశాడు. అండ్ అంతే, ఎవరికి తెలీదు, అమ్మాయికి తెలియని కూడా తెలియదు ఏమైందో అని. సో ఈ కేసులో ఏమైందంటే విత్ భరోసాస్ యూనో ప్రోయాక్టివ్నెస్ మేము ఏం చేసామంటే టీచర్స్కి పేరెంటల్ వర్క్షాప్స్, పేరెంట్స్కి, టీచర్స్తోని అండ్ డాక్టర్స్తో కూడా, పీడియాట్రిషియన్స్ వస్తారు కదా, వాళ్ళతో కూడా మేము ఇన్ఫార్మల్గా చాలా ర్యాపో బిల్డప్ చేసుకొని ఎనీ కేస్ ఇఫ్ యూ ఫైండ్ సమ్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అయిందంటే ప్లీజ్ రిపోర్ట్ టు అస్ అని చెప్పాం. అది ఫార్చునేట్లీ ఈ కేసు అసలు ఆ పాప అమ్మ అని బాగా ఏడుస్తుంటే ఇంకా సరే అని అమ్మ దగ్గర తీసుకెళ్ళిపోయారు. ఇంకా ఆ పాప ఏడుస్తే ఉంది, ప్రైవేట్ పార్ట్స్ దగ్గర పెయిన్ వస్తుందంటే సరే అని తీసుకొని వెళ్ళారు. అమ్మ నాన్న ఆ పాపను తీసుకొని హాస్పిటల్కి వెళ్తే ఎందుకు వచ్చారు, ఏమైంది పాపకి అంటే జారి పడిపోయింది, వాష్రూమ్లో జారి పడిపోయింది, సో పెయిన్ వస్తుంది అంటుంది. సో డాక్టర్స్ చెక్ చేశారు, గైనిక్ డాక్టర్ చెక్ చేసి 100% సెక్షువల్ అబ్యూస్ అయిందమ్మా, 4 year oldకి ఉన్నట్టు వెజైనా లేదు, సో 100% అబ్యూస్ అయిందంటే దే వర్ లైక్ వెరీ భయపడిపోయారు, ఫుల్ అప్రిహెన్షన్స్ అని ఓకే అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయారు. ఆ డాక్టర్ మాకు కాల్ చేశారు, మాకున్న ర్యాపోతోని, మేడం ఇట్లా వచ్చారు ఒకరు, అబ్యూస్ అయింది, ఐ డోంట్ థింక్ దే విల్ కమ్ ఫార్వర్డ్ అంటే మేము అప్రోచ్ బికాజ్ వాళ్ళ ఇంటి పరువు పోతుంది, సో కాల్డ్ పరువు అనే ఫీలింగ్ ఉంది వాళ్ళకి, మా ఓన్ బ్రదర్ని మీరు ఇది చేస్తారని. మీరు నమ్మరు, ఇప్పటికి జడ్జ్మెంట్ వచ్చేసింది, అది 25 years రిగరస్ ఇంప్రిజన్మెంట్ వచ్చింది బాబాయ్కి. అమ్మ నాన్న దగ్గర మళ్ళీ బయటికి రాకూడదు. ఎగ్జాక్ట్లీ. అయితే అమ్మ నాన్న ఇద్దరు కూడా కంప్లైంట్ ఇవ్వడానికి రెడీ లేరు, ఇన్ స్పైట్ ఆఫ్ ప్రూవింగ్ దట్ అమ్మాయి అయిపోయింది, తర్వాత నెక్స్ట్ ఇంకొక అమ్మాయి కన్నా బలైపోకుండా ఉండాలంటే లోపల ఉండాలి కదా. సో ఈ కేసులో అమ్మాయి చెప్తుంది క్లియర్గా,
వీళ్ళు చెప్పనివ్వట్లేదు, చాలా ట్యూటర్ చేశారు ఆ అమ్మాయిని. బట్ ఆ ఫొటోస్ అన్నీ చూపిస్తే వాళ్ళ బాబాయ్ ఫోటో తీస్తే చింపి పడేసిందన్నమాట. బికాజ్ వాళ్ళ స్టైల్ ఆఫ్ సేయింగ్, అది కన్వేయింగ్ అది ఉంటుంది, అన్నీ చెప్పలేరు కదా. సో బాగా చెప్తే పాప మా అమ్మాయిని భరోసాల ఎంత బాగుంటుందంటే ప్రొవిజన్లో ఫస్ట్ వీ ప్లే విత్ హర్, అంత కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ చిల్డ్రన్ ఫ్రెండ్లీ ఉంటుంది. సో సో వీ కుడ్ ఎక్స్ట్రాక్ట్ దట్ ఫస్ట్. అబ్యూజర్ ఎవరు అనేది ఎక్స్ట్రాక్ట్ చేశాక 100% ప్రూవ్ అయింది. వాడివి కలెక్ట్ చేసాము, ఈ అమ్మాయివి కలెక్ట్ చేసాము, 100% ప్రూవ్ అయింది. స్టిల్ దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్. అబ్బాయి వాళ్ళ నాన్న కానీ వాళ్ళ అమ్మ కానీ దే ఆర్ నాట్ రెडी टू एक्सेप्ट. मैम जो भी हुआ हमारे घर में हुआ, हम लोग बाहर नहीं आ सकते, हम लोग को ऐसा मत ఫోర్స్ మత్ కరో. ఇలా కాదని డాక్టర్ దగ్గర నుంచి కంప్లైంట్ ఇస్తున్నాం. ఎంత వండర్ఫుల్ పీపుల్ ఉంటారు. షీ ఈజ్ ఆల్సో ఫీమేల్ డాక్టర్, వెరీ కైండ్ ఆఫ్ హర్. బికాస్ ఒకసారి కంప్లైంట్ ఇస్తే మీకు డిఫెన్స్ లాయర్స్ దే విల్ డ్రిల్ యూ లైక్ ఎనీథింగ్. అదే కదా ఇప్పుడు ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా పరిస్థితులు ఇప్పుడు తగ్గాయంటారండి. అంటే ఈ అమ్మాయిని క్వశ్చన్ చేయడం కానీ, అంటే ఈ జడ్జ్మెంట్స్ వస్తూ ఉన్నాయి, మంచి మంచి జడ్జ్మెంట్స్. జుడిషియరీ ఆల్సో షీ వాజ్ మేడం ఫీమేల్, వెరీ కంపాషన్. అమ్మాయి కూడా చాలా, మేడం కూడా ఇమీడియట్గా జడ్జ్మెంట్ ఇచ్చారు విత్ ఆల్ దిస్ ఎవిడెన్స్. సో ఇలాంటి జడ్జ్మెంట్స్ వస్తుంటే పీపుల్ విల్ స్టార్ట్ హ్యావింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ పోలీస్ అండ్ జుడిషియరీ. అండ్ ఈ జడ్జ్మెంట్ విత్ ఇన్ 4 monthsలో వచ్చింది. దట్స్ గ్రేట్ అండి రియల్లీ. సో యూజువల్గా ఏమవుతుందంటే మనము సంవత్సరాల తరబడి అవుతే ఈ సంవత్సరం తరబడి టైంలో, ఈ గ్యాప్లో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, థ్రెటన్ చేస్తారు. ఇంకొక కేసులో జాగా ఇస్తామన్నారు. దే వర్ వెరీ పువర్. ఓనర్ కొడుకు చేశారు అబ్యూజ్. సో మీకు జాగా పడేస్తాం, మీకు డబ్బులు ఇచ్చేస్తాం, మీ అమ్మాయి పెళ్లి చేసేస్తాం అంటే వాళ్ళు ఒప్పుకుంటారు పాపం. బట్ మేము ఆ టైం అనేది మేము చాలా తగ్గించేసాం. స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి, పాక్సో కోర్ట్స్. దానితో ఏమైందంటే ఇమీడియట్గా ట్రయల్స్ వచ్చేస్తున్నాయి. ఇమీడియట్గా ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం, ఇమీడియట్గా ట్రయల్స్ రావడం, జడ్జ్మెంట్ రావడంతో పీపుల్ ఆర్ హ్యావింగ్ ఇంక్రీజ్డ్ కాన్ఫిడెన్స్ ఇన్ పోలీస్ అండ్ జుడిషియరీ. దానివల్ల ఏమవుతుందంటే ఎంకరేజ్మెంట్ ఉంది. ఇలాంటి కేసెస్ అయినప్పుడు రిపోర్ట్ చేయడం. ముందు కూడా ఉండేవేమో, ఐ డోంట్ సే ఎస్ ఆర్ నో, కానీ కాన్ఫిడెన్స్ లేక. బట్ ఎప్పుడుకో 3 years తర్వాత వస్తుంది జడ్జిమెంట్. అప్పటి వరకు మనకు జరగాల్సిన లాస్ అవుతుంది. లేకపోతే మీడియాలో హైప్ చేయడము ఏదైనా అవుతుందని వాళ్ళు అసలు ముందుకు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏమైందంటే రిపోర్టింగ్ ఆఫ్ ద కేసెస్ ఎక్కువైనాయి. బికాస్ విత్ ఇన్ ఫ్యామిలీ అయినా కూడా దే ఆర్ కమింగ్ అండ్ రిపోర్టింగ్. ఓన్ ఫాదర్ అబ్యూజర్ అండి ఒక కేసులో, ఓన్ ఫాదర్ అబ్యూజర్. సో ఇలాంటివి అసలు బయటకు రావు. కానీ విత్ సక్సెస్ రేట్తోని ఇవన్నీ బయటకు వస్తున్నాయి. సో రిపోర్టింగ్ అంటే నంబర్ ఇంక్రీజ్ అయినంత మాత్రాన వీ షుడ్ ఫీల్ బిట్ హ్యాపీ ఓన్లీ. ఇలాంటివి అయినవన్నీ కూడా బయటకు వస్తున్నాయని. ఫాదర్ అన్నారు చూసారా, ఆ కేసులో అమ్మాయి చెప్పిందా లేకపోతే మదర్ గుర్తించి చెప్పింది? లేదు, అమ్మాయి చెప్పింది. షీ ఈజ్ a 2-year-old బేబీ. క్లియర్గా చెప్తుంది, అది చాలా బాగా చెప్తుంది. బుబ్బు చేశాడు నాన్న, ఇంత క్లియర్గా చెప్తుంది అనమాట. ఎలా చేశాడు, ఎక్కడ చేశాడు. అండ్ వాళ్ళ ఫాదర్ కూడా కన్ఫెస్ చేశారు. వాళ్ళ ఫాదర్ కూడా అంటే అదే చాలా బాధ ఉంటుంది. బికాజ్ దీనికి అంతటికీ ఓన్లీ సొల్యూషన్ ఈజ్ అవేర్నెస్ అండి. సో యూజువల్గా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం. బట్ ఆ క్యూర్ వరకు కూడా వెళ్ళొద్దు, ఓన్లీ ప్రివెన్షన్. బికాస్ ద డ్యామేజ్, ద ట్రామా దే అండర్గో ఆఫ్టర్ హ్యావింగ్ ద ఒఫెన్స్, అది అంత ఈజీగా బయటకు రాలేరండి పిల్లలు. వాళ్ళకి అది హాంట్ చేస్తూ ఉంటుంది. పెద్దగా అయిన తర్వాత కూడా కంటిన్యూస్ ఫాలోఅప్స్ చేస్తాం తర్వాత కూడా. సో అలా ఏంటంటే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం ఇప్పుడు. మా సీనియర్ ఆఫీసర్స్ కూడా చాలా మంచిగా ఎంకరేజ్ చేస్తుంటారు. వేర్ ఎవర్ యూ వాంట్ టు గో, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, ప్లీజ్ గో హెడ్ అని చెప్పేసి. సో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటే పిల్లలకి అర్థం కాదు. ఇప్పుడు హౌ కెన్ యూ టెల్ యువర్ డాటర్ దిస్ ఈస్ దాట్, దిస్ ఇస్ దట్ టు పెద్ద మరీ చిన్నపిల్లలకి తెలియదు. అని ఆ చిన్నపిల్లలకే ఎక్కువ అవుతున్నాయి, మేల్ బేబీస్ అండ్ ఫీమేల్ బేబీస్, బోత్ ఆఫ్ దెమ్. సో మేమేం చేస్తున్నామంటే చిన్న చిన్న కార్టూన్స్ చేసి లేకపోతే బొమ్మలతో చూపించడము వాళ్ళకి చేసి, ఇఫ్ ఎనీథింగ్ లైక్ దిస్ హ్యాపెన్స్ టు యూ రిపోర్ట్ టు అస్ అని చెప్పి వాళ్ళకి ఆడుకుంటూనే మంచి చెప్తే వాళ్ళు దే ఆర్ రిపోర్టింగ్ అండి. దట్స్ ఎ గుడ్ సైన్. బట్ అవేర్నెస్ అనేది, ఆ జెండర్ సెన్సిటైజేషన్ అనేది, వాళ్ళకి ఆ సెన్సిటివిటీ 100% కలిగించాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ ఉంది, స్కూల్ బస్ డ్రైవర్స్ ఉంటారు, అందరికీ వీ షుడ్ కీప్ ఆన్ టాకింగ్. డ్రైవర్స్ అంటే ఓన్లీ డ్రైవింగ్ కాదు. సో దే షుడ్ ఫీల్ దట్ దే ఆర్ దేర్ కిడ్స్ అండ్ ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ వైల్ డ్రాపింగ్ అండ్ పికింగ్ అప్.
అండ్ నో వే దట్ దే షుడ్ టచ్ దెమ్ బ్యాడ్లీ. ఇలాంటివన్నీ వాళ్ళకి వీ షుడ్ కీప్, ఒక్కసారి చెప్పి వదిలేస్తే కాదు, బస్ డ్రైవర్సే కానీ. అండ్ పిల్లల్ని వదిలేసేటప్పుడు ఫస్ట్ వాళ్ళు ఎంపవర్ కావాలి. పిల్లలు వాళ్ళు ఎంపవర్ అయితే భయపడతారు. మెనీ కేసెస్లో ఈ పిల్లలు ఏం చెప్తారు, మేము చేసింది తెలీదు బయట అని వాళ్ళకి మోటివేషన్ తెచ్చుకొని చేస్తున్నారు. అదర్వైజ్ వాళ్ళు కరెక్ట్గా ఉంటున్నారు. బట్ చెప్పుకోరు కదా, మాది బయటకు రాదు కదా, మా కేసు బయటకు రాదు. అండ్ ఒకవేళ వీళ్ళకి ఏమైనా అవుతే మేము డబ్బులు పడేసి వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేద్దాము అని కాన్ఫిడెన్స్తో వాళ్ళు చేస్తున్నారు. బట్ ఇలాంటి కేసెస్లో ఇలాంటి మంచి జడ్జ్మెంట్స్తో ఏమవుతుంది అంటే భయం అనేది క్రియేట్ అయింది. సో తగ్గుతాయి, 100% తగ్గుతాయి. ఇట్స్ లైక్ ఎ ట్రాన్సిషన్ ఫేస్. కానీ ఇలాంటి కేసెస్ చూసినప్పుడు నిజంగా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఎంత టెన్షన్ పడతారండి కదా. బయటికి పంపించాలన్నా చదవడానికి మరి అంతే. ఇప్పుడు ఒక 10th క్లాస్ పిల్లల తర్వాత ఏదైనా ఒక ఇష్యూ జరిగిందంటే అది వేరు. మరీ 2-3 years 4 years పిల్లలు కూడా చేస్తున్నారంటే మానవత్వం ఎటు వెళ్ళిపోతుందో, ఎక్కడ పోతుందో అదే కొంచెం బాధ కలుగుతుంది. అందరినీ మనము అవేర్నెస్ పెంచాలి అంతే. దర్ ఇస్ ఓన్లీ దట్ రీజన్ వేర్ ఎవర్ యు ఆర్. అదే చెప్తున్నాను, ఓన్లీ పోలీస్ ఆఫీసర్ కెన్ నాట్ డూ ఎవ్రీథింగ్. ఎగ్జాక్ట్లీ, ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ. మీరు ఒక ఫంక్షన్కి వెళ్ళారు, ఒక పార్టీకి వెళ్ళారు, ఒక 2 minutes దీని గురించి జస్ట్ ఇన్ఫార్మల్గా ఇలా అయిందంట కేసు, పిల్లల్ని ఇలా అవేర్నెస్ పెంచండి. అండ్ జనాలకు చెప్పండి, ఈవెన్ మేల్ ఆల్సో వాళ్ళకి తెలిస్తే, ఇలా అయింది అని తెలిస్తే కూడా దట్ విల్ యాక్ట్ యాజ్ అ డిటరెంట్ టు దెమ్. ఇప్పుడు ఇందాక అపార్ట్మెంట్లో ఆవిడ బాత్రూమ్ నుంచి అన్నీ విసిరేయడం అనేది, వాళ్ళందరూ వచ్చారు కాబట్టి మనకెందుకులే, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ మనకెందుకు అని వీళ్ళు అనుకుంటే తన పరిస్థితి ఏమై ఉండేది. యాక్చువల్లీ అది సొసైటీలో డెఫినెట్గా మనకెందుకు అనేది పక్కన పెట్టి మన తోటి వాళ్ళు అనే ఒక ఆలోచన వస్తే మాత్రం డెఫినెట్గా అవేర్నెస్ పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ, నో డౌట్. దాంట్లో పోలీస్ బాధ్యత ఎక్కువ ఉంది. సో అందుకనే మేము ప్రతి ఒక్క సెక్టర్ని రీచ్ అవుతూ ఉన్నాము. అండ్ వీఆర్ వెరీ ఫార్చునేట్. ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు 100% సపోర్ట్ ఇస్తారు మాకు. అండ్ రెవెన్యూ అథారిటీస్, NGOs అందరినీ కలుపుకొని వెళ్తుంటాం మేము. సో రిజల్ట్ 100% చాలా బాగుంది. రిపోర్టింగ్ ఎక్కువ అయింది ఇప్పుడు, బట్ 100% తగ్గిపోతుంది అది. ఇప్పుడు పాండమిక్ తర్వాత, అంటే ఇప్పుడు ప్రస్తుత పాండమిక్లో ఏమైంది అంటే ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ పెరిగిపోయి ఇంట్లోనే కూర్చొని, అండ్ వాళ్ళ గ్రీడ్ వాట్ ఫిజికల్ డిజైర్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోలేని పొజిషన్లో అలా ఇలాంటివన్నీ చేస్తున్నారు. సో 2 sides ఆఫ్ ద కాయిన్. పాండమిక్లో ఎక్కడికి వెళ్ళట్లేదు కదా పిల్లలు, హ్యాపీ, దే ఆర్ సెక్యూర్. బయటికి పంపిస్తే మనకు టెన్షన్ ఉండేది, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా, హ్యాపీగా ఫీల్ అవ్వాలా. బట్ ఇంట్లోనే ఉండి ఈ అందరితోని అబ్యూస్ ఫేస్ చేయాలా అనేది చాలా చాలా కేసెస్ రిపోర్ట్ అయ్యాయి పాండమిక్లో కూడా. డొమెస్టిక్ వైలెన్సే కానీ, యూజువల్గా ఎలా ఉంటుందంటే డొమెస్టిక్ వైలెన్స్, వైఫ్ అంటే మార్నింగ్ హస్బెండ్ పిల్లలు అందరూ వెళ్ళిపోతే తను అప్పటి వరకు హడావిడిగా అన్నీ చేసేసి షీ విల్ టేక్ సమ్ రెస్ట్. పాండమిక్ టైంలో రెస్ట్ లేదు, రోజంతా కూడా అయ్యేసరికి, అండ్ మెయిన్గా ఫైనాన్షియల్ ట్రబుల్స్ కూడా అయ్యేసరికి ఆబ్వియస్లీ స్పైరల్ అయిపోయి అది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అందరూ, చాలామంది. బట్ మేమేం చేసామంటే భరోసాలో, ఇన్ స్పైట్ ఆఫ్ పాండమిక్ ఆల్సో వీ కుడ్ డూ వీడియో కాల్స్, వీ కుడ్ డూ ఆన్లైన్ కన్సల్టేషన్స్ చేసి వాళ్ళకి మేము ఉన్నాము అనే ధైర్యం. అదే చెప్తున్నాను కదా, మీకు ఎవరు లేరు అంటే యు ఆర్ వెరీ ప్రోన్ ఫర్ వైలెన్స్. అలా కాకుండా ఎవ్రీవేర్ వీఆర్, వేర్ ఎవర్ యూ గో వీఆర్, ఎవ్రీవేర్ వీఆర్. అండ్ మా ఫుట్ ప్రింట్ అలా చూపించేసరికి చాలా మటుకి కంట్రోల్లో ఉంది. ఎక్కడైనా ఒక అమ్మాయి ఒక ఎమర్జెన్సీలో ఉంది, సో భరోసాకో షీటీమ్కో ఫోన్ చేయాలంటే సింపుల్గా ఒక నెంబర్ ఏమైనా అంటే జస్ట్ డయల్ 100 చేస్తే దే విల్ కనెక్ట్ టు అస్ ఇమ్మీడియట్లీ. ఓకే, డైరెక్ట్ నెంబర్ లేదు, డైరెక్ట్ నెంబర్ కూడా ఉంది. చైల్డ్ లైన్ అయితే 1098 ఉంది. భరోసాకి 94, ఐ విల్ గివ్ యూ నంబర్ 9490116655 ఉంది. ఓకే, 9490616555 నెంబర్. సో జస్ట్ వాట్సాప్ ఆల్సో. ఓకే, చాలామంది మాకు బస్లలో తీసుకొని వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు ఎవరు చూడకుండా మాకు మెసేజ్ చేస్తే వెళ్ళి రెస్క్యూ చేసిన ఇన్సిడెంట్స్ కూడా చాలా ఉన్నాయి. సో జస్ట్ అ కాల్ అవే. ఓన్లీ థింగ్ ఇస్ యూ హ్యావ్ టు బీ అవేర్. అవును, ఎలా మనం రీచ్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ. సో తెలిసిన వాళ్ళు ఇంకా అందరికీ కూడా చెప్తే, ఎక్కడో ఎవరికో ఇలా పాస్ అవుతూ ఉన్న ఇన్ఫర్మేషన్, ఇఫ్ దట్ ఈస్ హెల్ప్ఫుల్ టు సమ్ ఆర్ ద అదర్ వన్, మన పర్పస్ సాల్వ్ అవుతుంది. అవును. సో
సో ఎవ్రీడే మాకు ఇలాంటి కాల్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇమీడియట్గా మా టీం వెళ్ళి వితిన్ 8 minutes మా రెస్పాన్స్ టైం మ్యాక్సిమం రీచ్ అవుట్ అయిపోయి చేస్తూ ఉంటాం అనమాట. అంటే బస్సెస్లో ఏంటంటే యాక్చువల్లీ అంటే అమ్మాయిని అబ్డక్ట్ చేశారు వాళ్ళు, ఫ్యామిలీ మెంబరే అమ్మాయి. ఎవరితోనో పాండమిక్లో ఏమైందంటే ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పి అందరికీ పిల్లలకి ఫోన్స్ ఇచ్చేసి ఇవ్వాల్సి వచ్చింది. ఫోన్స్ రావడంతో పిల్లలకి ఏంటంటే ఓవర్ ఎక్స్పోజర్ టు ఇన్ఫర్మేషన్. ఒకటి చూస్తుంటే ఇంకొకటి సజెస్టెడ్ వీడియోస్ వస్తున్నాయి. అలా చూసుకుంటే పిల్లలు అనుకోకుండా పిచ్చి పిచ్చి వీడియోస్, ఫోన్ వీడియోస్ చూసినవి కూడా ఉన్నాయి. అలా అయ్యేసరికి పేరెంట్స్ గాట్ ఫ్యూరియస్. వాళ్ళు ఏంటి నువ్వు ఇవి చూస్తున్నావు, వాళ్ళకి తెలియదు వాళ్ళు చూస్తున్నావు. దెర్ ఈస్ ఆల్వేస్ అ వే టు కన్వే టు ద కిడ్స్. దట్ టు స్పెషల్ బర్డెన్ లైస్ ఆన్ ద పేరెంట్స్. మనం వాళ్ళని స్పై చేస్తూ డౌట్ఫుల్గా, క్వశ్చనబుల్గా అలా చూడడం కన్నా మనము దిస్ ఈజ్ రాంగ్, దే కీప్ ఆన్ కమింగ్ లైక్ దాట్, కానీ మీరు ఇది చూడకూడదు, ఇవి రాంగ్, ఆర్ సింపుల్గా అవి బ్లాక్ లిస్ట్లో పెట్టడము అలా చేసి ఉంటే ఒకలా ఉంటుంది రిజల్ట్. పిల్లలకి ఏమైందంటే తిట్టడం, ఇంట్లో వాళ్ళు అసలు పిల్లలతో కలవట్లేదు, బయట గ్రౌండ్కి వెళ్ళట్లేదు, వేరే కిడ్స్తో కలవట్లేదు. అలాంటి టైంలో ఓన్లీ ఇంట్లో ఉండి మంచిగా మాట్లాడే వాళ్ళతోని ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఫ్రెండ్స్ కానీ టీచర్స్ కానీ, ఒక కేసులో అయితే ఇన్సూరెన్స్ ఏజెంట్ వాళ్ళకి యూజువల్గా నంబర్స్ వస్తుంటాయి కదా, దే కీప్ ఆన్ సెండింగ్ సమ్ ఆఫ్ ద అదర్ మెసేజెస్ టు అట్రాక్ట్ ఏజెంట్స్. దాంట్లో ఆ పాపకు వచ్చింది ఆ ఫోన్కి. సో షీ స్టార్టెడ్ యాడెడ్ హిమ్ ఇన్ వాట్సాప్ అండ్ దెన్ స్టార్టెడ్ చాటింగ్. ఆయన ముద్దుగా మాట్లాడేసరికి ఇంట్లో ఏమో అమ్మ నాన్న కొద్ది గొప్ప కోప్పడతారు కదా, ఎవరైనా మనకు కూడా కోప్పడతారు. సో అలా అట్రాక్షన్ పెరిగిపోయి ఇంకా అతను లేకపోతే నేను చచ్చిపోతానని, ఎవరో తెలీదు, షీఈ్ ఓన్లీ 8th class. సో పాండమిక్ టైంలో ఇలాంటి చాలా కేసెస్ వచ్చాయి. జస్ట్ లైక్ దట్ ఏంటమ్మా మాట్లాడడం అంతా. సో అక్కడి నుంచి మంచి ప్యాంపరింగ్గా యువర్ బ్యూటిఫుల్, యువర్ లవ్లీ ఇలాంటి అపీలింగ్ మెసేజెస్ వాళ్ళు పంపించేసరికి పిల్లలు తొందరగా అట్రాక్ట్ అయిపోతారు. దాంట్లో ఇంట్లో ఉన్న కొంచెం కోప్పడ్డాలు అంటే ఇక్కడ అమ్మ కోప్పడుతూనే ఉంటుంది, ఇన్ని చూడు ఎంత బాగా మాట్లాడాలని అట్రాక్ట్ అయిపోతున్నారు వాళ్ళు. సో పేరెంట్స్కి చాలామందికి వర్క్షాప్స్ పెట్టి మేము చెప్పడం జరిగింది ఏంటంటే, కన్వే టు ద కిడ్స్ దట్ యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ యూసేజ్ అండ్ బీ లైక్ ఫ్రెండ్స్. బికాజ్ స్పై లాగా ఉంటే వాళ్ళు ఆబ్వియస్లీ దే విల్ ఫీల్ సఫకేటెడ్ కదా, దే ఫీల్ సఫకేటెడ్. మంచిగా ఫ్రెండ్షిప్ లాగా ఉండి వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, అండ్ రోజు టీవీలో రిపోర్ట్ అవుతూనే ఉన్నాయి ఇలాంటి కేసెస్ అన్నీ కూడా. సో వై డోంట్ యూ ఎడ్యుకేట్ యువర్ కిడ్స్కి చెప్పాలి. సో ఇలానే మోసం చేస్తున్నారు, ఒక కేసులో ఇలానే మోసం అయింది. సో అమ్మాయి సూసైడ్ చేసుకుంది. దే హార్మ్ దెమ్సెల్వ్స్ లైక్ ఎనీథింగ్. అమ్మాయి ఈ కేసులో అమ్మాయి డోర్ పెట్టేసుకొని అన్ని కాట్లు పెట్టేసుకుంటుంది అండ్ ఆ ఫొటోస్ పెడుతుంది అమ్మ వాళ్ళకి. సో వాళ్ళు ఇమీడియట్గా మాకు చెప్తే వి సెడ్ ప్లీజ్ టేక్ హర్ టు సమ్ నార్మల్గా చూడండి అమ్మాయిని, కౌన్సిలింగ్ ఇచ్చాము, అమ్మాయికి ఇచ్చాము పేరెంట్స్కి. సో వాళ్ళు పాపం మంచి ఓకే మేడం అని వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత అమ్మాయిని వేరే ఊరికి తీసుకెళ్తున్నారు అనమాట, అంటే ఐసోలేట్ చేసేద్దామని. వాళ్ళు పాజిటివ్గా చెప్పాలి అది. సో షీ ఫెల్ట్ దట్ ఓకే నాకు సో రిప్రిమెండ్ చేస్తున్నారు, నన్ను హౌస్ అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్తున్నారని అమ్మాయి బస్లో నుంచి టక మెసేజ్ చేసేసింది మాకు. సో ఇమ్మీడియట్గా మేము రీచ్ అయ్యి వాళ్ళకి కాల్ చేసి ఫస్ట్ యూ బ్రింగ్ హర్ టు హియర్, ఆమెకి సేఫ్గా హ్యాపీగా ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి, మీరు ఇలా రిప్రిమెండ్ చేసి వేరే దగ్గరికి షిఫ్ట్ చేసి అంతా కాదు అని చెప్తే, అంటే అలా జస్ట్ కాల్ అవే ఉంటాం. పిల్లలు చాలా ఇది అట్రాక్ట్ అయిపోతున్నారు. వాళ్ళకి ఏం తెలియదు, ఈఎంఐ 8th class, వాడు ఏం చదువుతున్నాడో ఏంటో తెలియదు. దిస్ ఇస్ నాట్ ద రైట్ ఏజ్. హారబుల్గా ఉన్నాయి బయట కేసెస్. మై గాడ్. పిల్లలకు చెప్తూ ఉండాలి పేరెంట్స్ అండ్ టీచర్స్. ముందేమో మనము స్కూల్లో చాలా టైం స్పెండ్ చేసేవాళ్ళం కదా, ఆల్మోస్ట్ డే టైంలో ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్తోనే టీచర్స్తో ఉండేవాళ్ళం, వాళ్ళతో మనకు అఫెక్షన్ పెరిగేది బాగా, టీచర్స్ ఏం చెప్పినా మనం వినేవాళ్ళం. ఇప్పుడు ఏమైందంటే టీచర్స్తో రిలేషన్ తగ్గింది, ఓన్లీ ఆన్లైన్ క్లాస్, అంత అటాచ్మెంట్ ఉండదు. అయ్యేసరికి పిల్లలకి ఓన్లీ అమ్మ బిజీ ఉంటారు, నాన్న బిజీ ఉంటారు ఇంట్లో. సో వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ దే ఆర్ గెటింగ్, వాళ్ళకి కొత్తగా ఓవర్ ఎక్స్పోజర్ అయిపోతుంది ఇన్ఫర్మేషన్కి. అలా అయిపోయేసరికి ఇలాంటివన్నీ అవుతున్నాయి.
అలాగే మీరు టిఎస్ పోలీస్ అకాడమీకి అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చేసినట్టున్నారు కదా, ఎలా ఉంటుందండి అక్కడ జాబ్? మీ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి? నేను ఎప్పుడు అడుగుదాం అనుకుంటుంటాను, మర్చిపోతాను. పోలీస్ అకాడమీ ఒకసారి మీరు విజిట్ చేయకపోతే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. అవునా? ఇట్ ఈస్ ఎ టెంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మేమందరం అక్కడ, ఇట్ ఈస్ ఎ క్రెడిల్ అనమాట. మేము అక్కడి నుంచి పుట్టి వచ్చాం. ఓకే. సో యూనో అక్కడ ఎందుకన్నా టెంపుల్ అంటే అక్కడ మేము కరెక్ట్గా తయారవుతాం ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ నా ఇష్యూ చెప్తాను. వెన్ ఐ వాజ్ ఇన్ 10th క్లాస్ ఆల్సో, నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు గొడవ పడితే కూడా ఏడ్చేదాన్ని నేను. ఓకే. అంత సెన్సిటివ్గా ఉండేదాన్ని. అండ్ ఫిజికల్లీ ఆల్సో ఐ నెవర్ యూస్ టు హ్యావ్ యాంపుల్ ఫుడ్ అనమాట. అన్నీ ఉండేవి ఇంట్లో, బట్ అలా వీక్గానే ఉండేదాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత అండ్ ఇంకోటి ఏది చూసినా కూడా అంత భయం అలా ఉండేదన్నమాట. అంటే ఏదైనా భయానకమైన అలాగే ఉంది. ఇప్పుడు ఎలా అంటే ఆల్ క్రెడిట్ టు అవర్ అకాడమీ. దే ట్రైన్ అస్ ఇన్ అండ్ అవుట్ అండి. ఫిజికల్ ఫిట్నెస్ అయితే మీకు అందరికీ తెలుసు, దట్ ఫిజికల్గా మాకు బాగా చర్నింగ్ ఉంటుంది. ఎవ్రీ డే ఎవ్రీ వీక్లో ట్వైస్ 10 kilometers రన్నింగ్, 10 kilometers 1 kilometer వాకింగ్ కూడా మనకి తెలీదు ముందు. అలాంటిది వాళ్ళ ఫిజికల్ మాకు టైం టేబుల్ ఉంటుంది. సో మనకి రన్నింగే కానీ, జాగింగే కానీ, సైక్లింగే కానీ, కొండలు ఎక్కడం అవన్నీ కూడా నేర్పిస్తారు. చాలా బాగుంటుంది. మొదట్లో బాగా తిట్టుకునే వాళ్ళం మేము, ఏంటి ఇది అవసరమా, ఇంతగానం అవసరమా అని. బట్ మాకు ట్రైనింగ్లో యాజ్ పార్ట్ ఆఫ్ ట్రైనింగే మాకు వెన్ వీవర్ ఇన్ ట్రైనింగ్ మాకు ఎలక్షన్ బందోబస్తుకి పంపించారు బయటికి, అండ్ గణేష్ బందోబస్తుకి పంపించారు. రోజంతా అలా నించున్నాం హ్యాపీగా వితౌట్ ఎనీ స్ట్రెయిన్. దెన్ వి రియలైజ్, అరే ఎంత చేంజ్ అయిపోయాం మేము వితౌట్ ఎనీ ఎఫెక్ట్. మనం చాలా బాగా చేయగలుగుతున్నాము. ఆల్ థ్యాంక్స్ టు అప్పటి నుంచి ఇంకెక్కువ ఎంజాయ్ చేసాం ట్రైనింగ్. ఎట్ ద సేమ్ టైం మెంటల్గా కూడా ఇందాక నేను చెప్పిన ఇష్యూస్ ఐ వుడెంట్ హ్యావ్ టోల్డ్ యూ లైక్ దిస్ ఇఫ్ నాట్ ఎ పోలీస్ ఆఫీసర్. అంటే పోలీస్ ఆఫీసర్ ఎలా ఉండాలి అంటే ఆ బాధ చూస్తూ కూడా యూఆర్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ యూ విల్ హ్యావ్ దట్ పెయిన్. చూస్తుంటే కూడా ఎంత బాధ అవుతుంది, వింటుంటేనే బాధ అవుతుంది. ఇమ్మీడియట్గా యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్ అండ్ లెండ్ యువర్ హెల్పింగ్ హ్యాండ్ ఫర్ దెమ్. ట్రైనింగ్లో భాగంగా మేము వరంగల్లో ప్రొబేషనరీగా చేశాను నేను. సో అక్కడ వెళ్ళిన ఫస్ట్ వీక్లోనే ఒక యాక్సిడెంట్ అయింది అక్కడ. ఎవరికో పెళ్ళి ఇంటికి వెళ్తూ ఉంటే ఒక సమ్ స్పీడ్ బ్రేకర్ దగ్గర ఎర్లీ మార్నింగ్లో 4 చనిపోయారు. వీ కుడ్ ఇమీడియట్లీ గో దేర్ అండ్ రెస్క్యూ దెమ్ అండ్ టుక్ దెమ్ టు హాస్పిటల్. అన్నీ చేస్తున్నాం. సో నెక్స్ట్ డే పేపర్లో ఇదంతా వచ్చింది. నేను ఆ 4 డెడ్ బాడీస్ దగ్గర ఉండడం, ఎవ్రీబడి వర్ షాక్డ్. అక్కడ ఉండి చేసేది ఈ అమ్మాయినా అంటే అదంతా కూడా ట్రైనింగ్లో మనకు నేర్పిస్తారు. యు ఆర్ అ పోలీస్ ఆఫీసర్, నో బయాస్, నో టెన్స్, నథింగ్. ఇమ్మీడియట్గా యూ హ్యావ్ టు స్వింగ్ ఇన్ టు ద యాక్షన్. సో అలాంటి అకాడమీలో ఎప్పటికైనా వర్క్ చేయాలి అనేది బాగా అనిపించేది నాకు. అంటే ట్రైనీస్కి అంత దగ్గరగా, అంటే మేము ఏమేమి నేర్చుకున్నామో అన్నీ కూడా చెప్పాలి అని అనిపించేది. బట్ ఇంత తొందరగా అవకాశం వస్తుంది అని అనుకోలేదు. అండ్ నా చిన్న పాప చాలా చిన్నది ఉండింది. సో మా సీనియర్ ఆఫీసర్స్ కోఆపరేషన్ చెప్పాలి ఈ విషయంలో. అడగగానే అంటే ఐ కుడ్ రిక్వెస్ట్ దెమ్ వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్ అంటారు. అది నా ఇంటికి దగ్గర ఉంటుంది అకాడమీ, జస్ట్ 3 minutes. యాజ్ సూన్ యాజ్ ఐ రిక్వెస్టెడ్ ఐ గాట్ దట్ ఆపర్చునిటీ. అండ్ అక్కడ మామూలుగా ఫ్యాకల్టీగా వెళ్దాం అనుకున్నాను. బట్ అక్కడ ఆఫీసర్స్ అందరు కూడా అపార్ట్ ఫ్రమ్ ఫ్యాకల్టీ యూ డూ అడ్మినిస్ట్రేషన్ ఆల్సో. అది చాలా హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. అకాడమీలో అడ్మినిస్ట్రేషన్ మొత్తం చూసుకోవడం అంటే, బికాజ్ ఫైనాన్షియల్గానే కానీ డీజీపీ ఆఫీస్ నుంచి కాకుండా డైరెక్ట్ ఫైనాన్స్ సెక్రటరీ వాళ్ళతో కూడా డీల్ చేసేది ఉంటుంది. వీఆర్ జస్ట్ లేమ్ పీపుల్. అంటే కొంచెం అప్పుడప్పుడే డిపార్ట్మెంట్లోకి వచ్చాం, అంతా వస్తుందా మనకి అన్నా. కానీ ఇట్ గేవ్ మీ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ how to deal with the government, how to deal do the correspondence with the DGP office. అంత అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ నేనున్న టైంలో గుడ్ థింగ్ ఏంటి అంటే 2000 members ట్రైన్ అయ్యారు అక్కడ. దిస్ ఇస్ ద హైయెస్ట్ పాసిబిలిటీ అనమాట. అంతమంది ట్రైనర్స్. యూజువల్గా 900 to 1000 కెపాసిటీ. కానీ బికాస్ ఆఫ్ ద హ్యూజ్ రిక్రూట్మెంట్ బై ద టీఎస్ గవర్నమెంట్ అందరినీ ఒకేసారి మేము అక్కడ ట్రైనింగ్ ఇవ్వగలిగాం. 1200+ SIs
అండ్ 600 ప్లస్ ఉమెన్ కానిస్టేబుల్స్. ఓ సో దట్ వాజ్, అండ్ ఈ అందరికీ అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా ఉన్నాను నేను, అసిస్టెంట్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్. సో ఇదొక్కటే చాలా పెద్ద బాధ్యత అనుకుంటే దాంట్లో పాండమిక్ స్పెషల్ ఎఫెక్ట్. అబ్బా, అది ఎలా ఉండేదంటే రోజు 3 పూటలు, ఒక్కొక్క పూటలో 3 పెళ్ళిళ్ళు అయ్యేట్టు ఉండేవి. అంతమందికి ఫుడ్ కానీ, అంతమందికి మెడికల్గా మెడికల్ రిలేటెడ్ ఎయిడ్స్ కానీ, గ్రౌండ్స్ కానీ, క్లాస్ రూమ్స్కి అకాడమీలో అంతమందికి చెప్పేట్టు ఫ్యాకల్టీ ఉండరు. సో వీ డిపెండ్ అపాన్ గెస్ట్ ఫ్యాకల్టీ. సో గెస్ట్ ఫ్యాకల్టీని పిలిస్తే వాళ్ళకు ఫెసిలిటేట్ చేయడానికి వెహికల్ అలాట్మెంట్ కానీ, వాళ్ళకి ఆనరోరియం ఇవ్వడం కానీ, ఒక్కటి కాదు ఇంకా ఇవన్నీ చూసుకోండి. చాలా చాలా ఛాలెంజింగ్ జాబ్. అంట్లు తోమడానికి ఎవరు రాలే పాండమిక్లో, అంతమందికి వంట చేయడానికి ఎవరు రాలేదు. ఎలా ఉంటుంది? అండ్ దేర్ వాజ్ ఆల్వేస్ మాకు చాయిస్ ఉండింది ట్రైనింగ్ ఆపడానికి, బట్ వీ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ అండ్ ఎన్ష్యూర్డ్ దట్ ట్రైనింగ్, బికాస్ అప్పటికే హాఫ్ అయిపోయింది ట్రైనింగ్. మార్చ్లో అలా పాండమిక్ స్టార్ట్ అయింది, అప్పటికే హాఫ్ అయిపోయింది. ఇంకా కొంచెం ఓపిక పడితే సెప్టెంబర్ అక్టోబర్లో అయిపోతుంది. మేమేం ఆలోచించామంటే అప్పుడు ఆగిపోతే ట్రైనింగ్ గవర్నమెంట్కి మళ్ళీ ఆల్ టుగెదర్ న్యూగా స్టార్ట్ చేయాలి. పోలీస్ ట్రైనింగ్ కెనాట్ బీ గివెన్ ఇన్ బిట్స్ అండ్ పీసెస్ అండి. సో మళ్ళీ ఆల్ టుగెదర్ వీ హ్యాడ్ టు స్టార్ట్ అఫ్రెష్. అప్పుడు గవర్నమెంట్కి బడ్జెటే కానీ, అండ్ వీళ్ళ పిల్లలందరికీ కూడా డిస్టర్బ్గా ఫీల్ అవుతారు. సో వేర్ విల్ దే గో వితౌట్ ట్రైనింగ్? మనం డైరెక్ట్గా ఫీల్డ్కి మీద పంపిస్తే వాళ్ళకి ఇట్స్ నాట్ కరెక్ట్, అండ్ వీ కెనాట్ గెట్ ఫ్రూట్స్ అవుట్ ఆఫ్ దెమ్ ఆల్సో. సో అలా అనుకొని ఛాలెంజింగ్ తీసుకొని 100% వితౌట్ ఫ్యాటాలిటీస్, 0 అడ్మిషన్స్ అండ్ ఇన్ ద హాస్పిటల్స్ వీ కుడ్ కంప్లీట్ ఇట్ సక్సెస్ఫుల్లీ. అది చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది మాకు. హైదరాబాద్ బయట షీటీమ్ అండ్ భరోసా సెంటర్స్ మీరే అంత డెవలప్ చేశారని కరెక్టేనా? అంటే అంతా కాదు, వికారాబాద్లో ఉన్నప్పుడు మేము స్టార్ట్ చేసాము. ఎస్పీ గారు మంచి ఆఫీసర్. సో అక్కడ హైదరాబాద్ భరోసా తర్వాత సెకండ్ భరోసా సెంటర్ వికారాబాద్లో ఉండేది. ఇప్పుడు వేరే డిస్ట్రిక్ట్స్లో అన్నిట్లో కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, సో ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్, కంపల్సరీ ఉండాలి భరోసా. ఎక్కడా లేదండి ఇండియాలో, ఎక్కడా కూడా భరోసా సెంటర్ లేదు ఎక్సెప్ట్ ఇన్ తెలంగాణ స్టేట్. ఆల్ క్రెడిట్ టు సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ అండ్ దెన్ తెలంగాణ గవర్నమెంట్. ఉమెన్ రిలేటెడ్ ఏది ఉన్నా కూడా గవర్నమెంట్ ఇస్ ఎన్కరేజింగ్ లైక్ ఎనీథింగ్ అండి. వెరీ నైస్. అంటే సి ఎవ్రీథింగ్ యూ ప్లాన్ యూ నీడ్ ఫండ్స్ లేకపోతే చేయలేం. ఎట్ ద సేమ్ టైం ఎంకరేజ్మెంట్. అండ్ ఇది ఎలా ఉంటుందంటే వేరియస్ డిపార్ట్మెంట్స్ అంతా కలిసి చేయాల్సిన జాబ్. అన్ని డిపార్ట్మెంట్స్కి అదే విల్ ఉండాలి, అదే ఉండాలి అంటే గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి. సో ఈ భరోసా ఏంటి అంటే ఇట్ ఈస్ బీయింగ్ ఫండెడ్ బై ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్. మంచి సెటప్. అంటే బిఫోర్ భరోసా ఎంత హారబుల్గా ఉండేది అంటే, ఒక రేప్ విక్టిమ్ కానీ, ఒక పోక్సో విక్టిమ్ కానీ, దే హ్యాడ్ టు అండర్గో సో మచ్ ట్రామా దట్ ఆల్రెడీ వాళ్ళకు ఒక ఒఫెన్స్ అయింది, అంటే వాళ్ళ పైన ఒక ఇది అయింది, వాళ్ళ విక్టిమ్. వాళ్ళు సపరేట్గా మెడికల్ టెస్ట్కి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అక్కడ చాలాసేపు వెయిట్ చేసి వాళ్ళ వెజైనల్ స్వాబ్స్ కలెక్ట్ చేయడం చాలా హారబుల్గా ఉండేది. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉంటుంది ఎన్విరాన్మెంట్, పాపం అందరూ బిజీ. దాంట్లో వీళ్ళది అడ్రస్ చేసేసరికి కొన్ని గంటలు అయ్యేది. దాని తర్వాత వాళ్ళకి ఇప్పుడు ఏంటి వాట్ నెక్స్ట్ తెలిసేది కాదు. లీగల్ సపోర్ట్ వాళ్ళకి ఒక అడ్వకేట్ని మాట్లాడుకొని డబ్బులు ఇచ్చి సపోర్ట్ గైడెన్స్ అనుకోవాలంటే వాళ్ళకి దర్ ఆల్మోస్ట్ పువర్ పీపుల్ కదా వాళ్ళు. వాళ్ళకి నాలెడ్జ్ ఉండేది కాదు, ఫినాన్సెస్ ఉండేది కాదు, చాలా కష్టంగా ఉండేది. ఎట్ ద సేమ్ టైం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే అది ఇంకొక భయం. ద స్టిగ్మా అటాచ్ టు పోలీస్ స్టేషన్ వాజ్ హ్యూజ్ కదా రీసెంట్ వరకు. నౌ ఇట్ ఈస్ లైక్ ఓకే. సో పోలీస్ స్టేషన్లో సర్స్ ఉంటారు, సో వాళ్ళ ఎగ్జాక్ట్లీ. సో అలా అంతా ఉండేది ముందు. పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ సో నాట్ ఓన్లీ పోక్సో విక్టిమ్స్ కదా, వేరే క్రిమినల్స్ అందరు కూడా అరెస్ట్లు ఉంటాయి, అక్కడే జరుగుతూ ఉంటాయి. సో చాలా భయపడిపోయేవాళ్ళు. ఇప్పుడు భరోసా సెంటర్ ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అంటే, వన్స్ పోక్సో విక్టిమ్ కమ్స్ టు అస్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్, అండర్ భరోసా. అంటే మీకు లీగల్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది. అఫెన్స్ అవ్వగానే మన దగ్గరికి రాగానే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు పోలీస్ స్టేషన్లో. కన్సర్న్ పోలీస్ స్టేషన్ వాళ్ళని పిలిపించి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేపిస్తాము. మెడికల్ ఫెసిలిటీ మా భరోసాలోనే ఉంది.
అక్కడే కలెక్ట్ చేస్తాం. అంటే దే నీడ్ నాట్ గో టు హాస్పిటల్ అగైన్. లీగల్ సపోర్ట్ ఉంది. ద కాంపెన్సేషన్, వాళ్ళకి ఏమేమి కాంపెన్సేషన్ వస్తుంది అదంతా కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాళ్ళ ఆధార్ కార్డే కానీ, బ్యాంక్ అకౌంట్స్ ఉండవు, చాలామందికి బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేపిస్తాం మేమే. వాళ్ళ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చి అవన్నీ కూడా కలెక్టరేట్కి పంపిస్తే వాళ్ళకి కాంపెన్సేషన్ వస్తుంది. అండ్ వాళ్ళకి విక్టిమ్ అసిస్టెన్స్ ఫండ్ ఇస్తాము ఫర్ ఆల్ దిస్ రాను పోను ఖర్చులు ఉంటాయి. అండ్ వాళ్ళ ఐడెంటిటీ అనానిమస్, అస్సలు తెలియదు బయటకి, పేరు కానీ ఆ అమ్మాయిని చూడడం కానీ అస్సలు చేయదు. అబవ్ ఆల్ దిస్ సపోర్ట్ పర్సన్స్ ఉంటారు మా దగ్గర, హెల్ప్ లైన్ ఆపరేటర్స్ అంటాము. వాళ్ళ డ్యూటీ ఏంటంటే టు మేక్ దెమ్ కంఫర్టబుల్, అంతే. వాట్ ఆల్ వీ కెన్ డూ. షాపింగ్కి వెళ్తామండి కొంతమంది విక్టిమ్స్తోని మేము, హ్యాపీగా వాళ్ళకి. అంటే వీ షుడ్ బ్రింగ్ దెమ్ బ్యాక్ టు మెయిన్ స్ట్రీమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. బికాజ్ చెప్తున్నా వాళ్ళు హార్మ్ చేసుకుంటూ ఉంటారు అండ్ వీ కెనాట్ లీవ్ దెమ్ అలోన్. సో ఇలాంటివన్నీ సపోర్ట్ ఒకటే భరోసాలో ఉంటుంది. అండ్ సపరేట్ కోర్ట్ ఉందండి భరోసా ప్రెమిసెస్లోనే, పాక్సో కోర్ట్ అని, స్పెషల్ కోర్ట్ ఫర్ పాక్సో కేసెస్. సో ఇప్పుడు వేరే కోర్ట్స్లో ఎలా ఉంటుందంటే అన్ని కేసెస్ తీసుకుని ఉంటారు కదా, డిలే ఉంటుంది ట్రయల్కి వచ్చేప్పటికి. భరోసా కోర్ట్ స్పెషాలిటీ ఏంటంటే యాజ్ సూన్ యాజ్ దే ఎఫ్ఐఆర్ ఈస్ రిజిస్టర్డ్, ఇమీడియట్గా కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ ఎఫ్ఎస్ఎల్కి పంపించడం, అక్కడి నుంచి రిపోర్ట్ తెప్పించుకోవడం, ఛార్జ్ షీట్ వేయడం, ఇమీడియట్గా అది కోర్ట్కి రావడం, అన్నీ వితిన్ 3-4 months ఫాస్ట్ ట్రాక్ ఉంటుంది. ఉండేసరికి మనకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కానీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వచ్చే అది కానీ అవకాశం కానీ చాలా తక్కువ ఉంది. సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంది. సో ఇప్పుడు భరోసా ఈజ్ అ వెరీ బిగ్ సెలబ్రిటీ ఇన్ హైదరాబాద్ సిటీ, టు విచ్ ఎవ్రీ డే ఎవరో ఒక స్టేట్ వాళ్ళు వచ్చి విజిట్ చేసి వెళ్తూ ఉంటారు. వాళ్ళు మెయిడ్ బి జ్యుడిషియరీ ఆఫీసర్స్ కోర్ట్కి వచ్చి చూసిపోతూ ఉంటారు. సో అందరూ వచ్చి ఎలా వర్క్ చేస్తుంది, మేము కూడా రీసెంట్గా కేరళ ఆఫీసర్స్ వచ్చారు, ఉత్తరాంచల్ ఆఫీసర్స్ వచ్చారు, హిమాచల్ వాళ్ళు వచ్చారు, మహారాష్ట్ర వాళ్ళు, అందరూ ఎలా రన్ అవుతుంది, ఇంత సక్సెస్ ఎలా ఉంది, బికాస్ కన్విక్షన్ రేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అలా వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. సో రిసౌండింగ్ సక్సెస్ అన్నమాట. రియలీ. అలాగే మీరు వికారాబాద్కి డిప్యూటీ సూపరింటెండెంట్గా కూడా వర్క్ చేశారు. సో అప్పుడు మీరు అక్కడ వర్క్ చేసేటప్పుడు ఎలాంటి కేసెస్, అంటే మీరు మర్చిపోలేని కేసు ఏదైనా మాతో షేర్ చేసుకోవాలి? వికారాబాద్ ఇట్స్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ ఏరియా అండి. అంటే సిటీకి దగ్గరగా ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ దాట్ మచ్ డెవలప్డ్. కానీ చాలా మంచి ప్రజలు, పొలిటికల్గా కూడా సెన్సిటివ్గా ఉంటుంది. బట్ ఆఫీసర్ని బట్టి చాలా చేంజెస్ ఉన్నాయి. అంటే ఇఫ్ దే బిలీవ్ దట్ ఆఫీసర్ డజంట్ హ్యావ్ ఎనీ వెస్టెడ్ ఇంట్రెస్ట్, చాలా సెల్ఫ్లెస్గా వర్క్ చేస్తారు అండ్ చాలా ట్రాన్స్పరెంట్గా అన్బయాస్డ్గా వర్క్ చేస్తారు. అంటే ప్రజల సపోర్ట్ అండి, యూ కెనాట్ ఇమాజిన్. ఇప్పటికీ కూడా ఇంత పాయసం తీసుకొని వస్తారు అక్కడి నుంచి. నాకు అనిపిస్తుంది ఎంత హ్యాపీగా ఉంటుంది. చాలా మంచి ప్రజలు అక్కడ. నాకు మంచిగా ఎక్కువ గుర్తున్నది ఏంటి అంటే, ఒకసారి ముస్లిమ్స్, హిందూస్ అండ్ క్రిస్టియన్స్ మూడుది ఫెస్టివల్ ఒకటే రోజు వచ్చిందండి. సో ఎవ్రీబడి వాస్ వెరీ, అంటే అక్కడ అంటే వికారాబాద్లో పెద్ద చర్చ్ ఉంటుంది, అంత త్రూ అవుట్ స్టేట్ చేసేది కదా, అక్కడ ఉన్న లోకల్ జాతరలు అన్నీ ఒకటేసారి వచ్చేసరికి పీపుల్ ఆఫీసర్స్ వర్ వెరీ టెన్స్డ్. బట్ అసలు చాలా ఈజీగా అయిపోయింది. ఎవ్రీబడి వాళ్ళకి అసలు ఏదైనా అవుతుందేమో అలా అనుకున్నారు. బట్ ఎవ్రీబడి సపోర్టెడ్, ఎవ్రీబడి వాళ్ళంతలో వాళ్ళు. మన హిందూ టెంపుల్ దగ్గర నుంచి అది బ్యాండ్ కొట్టుకుంటూ మస్జిద్ ముందు నుంచి వచ్చేసరికి వాళ్ళంతలో వాళ్ళు ఆపేశారు అది కొట్టడము. సో అలా ముస్లిమ్స్ కూడా చాలా చాలా, అంటే పీస్ కమిటీస్ ఫామ్ చేసి పీస్ మీటింగ్స్ బాగా పెట్టామన్నమాట. అది బాగా సక్సెస్ అయింది. అది సక్సెస్ అయ్యి చాలా మంచి కోఆపరేషన్ ఇచ్చారు జనాలందరూ కూడా. అండ్ అక్కడ ఏంటంటే అనంతగిరి చాలా ఫేమస్, టెంపుల్కి వస్తారు అండ్ బ్యూటిఫుల్ సీనిక్ ప్లేస్ అది. ఇట్స్ తెలంగాణ ఊటీ అంటారు దాన్ని. అట్ ద సేమ్ టైం కోట్పల్లి చెరువు అని ఉంటుంది. ఆ మధ్య 2017-18లో వర్క్ చేశాను నేను. అప్పుడే ఇట్ స్టార్టెడ్ పికింగ్ అప్ సో మచ్. అంటే హైదరాబాద్ నుంచి వీకెండ్ చాలామంది వచ్చేవాళ్ళు. అయితే కొంచెం టెన్షన్ ఉండింది ఏంటంటే, అది కొంచెం అటవీ ప్రాంతంలా ఉంటుంది అండ్ అక్కడ కొంచెం ఘాట్ రోడ్లా ఉంటుంది అండ్ అక్కడ ఎక్కడా కూడా ఏమైనా చేసి పడేస్తే కూడా ఏమీ తెలీదు. అలాంటి సిచ్యువేషన్స్ అయినాయి కూడా ముందు. ఒక కేసులో సంగారెడ్డి నుంచి ORR మీద నుంచి తీసుకొని వచ్చి అక్కడ చంపేసి వెళ్ళిపోయారు కూడా.
అప్పుడు ఒక అలాంటి ఏరియా నాకు సాటిస్ఫాక్షన్ థింగ్ ఏంటంటే అక్కడ అన్ని సీసీ కెమెరాస్ పెట్టించాం. సో ఫుల్ అంటే విత్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ వీ కుడ్ డూ ఓన్లీ వికారాబాద్ టౌన్లో. వికారాబాద్ సబ్ డివిజన్ 7 పోలీస్ స్టేషన్స్ అపార్ట్ ఫ్రమ్ ఉమెన్ పోలీస్ స్టేషన్ కాకుండా, అంటే టోటల్ 8 పోలీస్ స్టేషన్స్ ఉంటాయి. పెద్ద వికారాబాద్ డిస్టిక్లోనే వికారాబాద్ సబ్ డివిజన్ అనేది పెద్దది. తాండూర్ పరిగి ఇక్కడ ఏంటి అంటే అంత కమ్యూనిటీని మోటివేట్ చేసి వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి, మీరు నమ్మరండి, ఫ్రూట్ బుట్టలలో పెట్టుకొని అమ్మే వాళ్ళు కూడా ఇచ్చారు డబ్బులు. అందరూ కూడా ఇది చేసి 500 కెమెరాస్ పెట్టాము. సో వీ ఇన్వైటెడ్ అవర్ సీనియర్ ఆఫీసర్ టు ఇనాగ్రేట్ అనమాట. ఆయన ఏమనుకున్నారు అంటే, ఓహో వికారాబాద్ అంతా కలిపి 500 కెమెరాస్ ఉన్నాయేమో అనుకుని ఇనాగ్రేట్ చేసేప్పుడు అనుకున్నారు. సో సార్ ఇది ఓన్లీ వికారాబాద్ టౌన్ది సార్, మిగతాదంటే హీ వాజ్ లైక్ వెరీ హ్యాపీ. ఓన్లీ టౌన్లో 500 సీసీ కెమెరాస్, అది చాలా ఎంత మోటివేట్ చేసామంటే కళాజాతర బృందమ్స్ పెట్టి అక్కడ మోటివేట్ చేసరికి, నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా ఐ హ్యావ్ సీన్ ఇన్ మెనీ న్యూస్ పేపర్స్, మేడం చెప్పారు మేము సీసీ కెమెరాస్ పెట్టాము, ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు వాళ్ళు. సో ఐ ఫెల్ట్ ఓకే, ఐ కుడ్ టేక్ దట్ యూనో, వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పగలిగి అందరూ కాంట్రిబ్యూట్ చేశారు. దానివల్ల ఏమైందంటే ఈ సిటీ నుంచి ఎవ్రీ వీకెండ్ వచ్చే వాళ్ళు హ్యాపీలీ దే కుడ్ కమ్ అండ్ గో. ఒక ఇన్సిడెంట్ అయింది, వెరీ అన్ఫార్చునేట్ ఇంకేం కాలేదు, బట్ ఇలానే లవర్స్ వచ్చారు అక్కడికి, పేరెంట్స్కి తెలియదు ఆబ్వియస్లీ. సో వాళ్ళు అక్కడికి వచ్చి చేస్తే ఆ ఘాట్ రోడ్లో అతను ఇద్దరు వేరే వేరే సైడ్స్ నుంచి వచ్చేసి వాళ్ళకి చిన్న చాకు చూపించేసి దే రాబ్డ్ అనమాట వాళ్ళని. వాళ్ళ దగ్గర ఉన్న చిన్న చైన్ కానీ పర్స్ అన్నీ కూడా తీసేసుకున్నారు. ఐ వాజ్ వెరీ బిజీ ఇన్ వన్ దారూర్ జాతర అని ఉంటుంది, చాలా పెద్ద జాతర అది. సో ఆ దాంట్లో బిజీ ఉన్నాం. వాళ్ళు ఇమ్మీడియట్గా ఆ అమ్మాయి భయపడి 100కి ఫోన్ చేయడం, మాకు రావడం, నేను అక్కడే ఉండడం, మా టీం అంతా మేము జాతరలో బిజీ ఉన్నాం. ఎవ్రీ వన్ ఆఫ్ అస్ రియాక్టెడ్ అండ్ ఇమ్మీడియట్గా వాళ్ళ ఫిజికల్ ఎలా ఉంటారో అపియరెన్సెస్ అని వాళ్ళ దగ్గర నోట్ తీసుకోవడం. ఫస్ట్ ఆ కపుల్ వర్ రిలక్టెంట్ అనమాట, తెలుస్తుంది మళ్ళీ మా పేరెంట్స్కి వద్దు మేడం పోతే పోనీ అని. అట్లా కాదు, మీకు ఒక్కరికి ప్రాబ్లం కాదమ్మా, అందరికీ అవుతుంది ఇట్లా అని చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి వీ కుడ్ టేక్ ద కంప్లైంట్. ఓకే విల్ నాట్ టెల్ టు యువర్ పేరెంట్స్ అని చెప్పి మేము కంప్లైంట్ తీసుకొని వాళ్ళ ఫిజికల్ అపియరెన్సెస్ ఎలా ఉంటారో అన్నీ కలెక్ట్ చేసి వాళ్ళ వెహికల్ రఫ్ డీటెయిల్స్ అన్నీ తీసుకొని ఇమీడియట్గా అలర్ట్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అది చాలా సాటిస్ఫైడ్ యూనో డిటెక్షన్ మాకు. వాళ్ళని పట్టుకోవడమే కాకుండా వికారాబాద్ జిల్లాలోనే ఫస్ట్ పీడీ యాక్ట్ మేమే పెట్టామన్నమాట వీడిపైనే. అండ్ తర్వాత చూస్తే వారికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ 82 ఇయర్ ఓల్డ్ ఉమెన్ పైన కూడా వాడు రేప్ చేశాడు. ఇవన్నీ కూడా తీసి పాతవన్నీ కూడా అటాచ్ చేసి, అంటే అవన్నీ అన్నోటిస్డ్గా వెళ్ళిపోయినాయి, నోబడీ రిపోర్టెడ్. సో ఈ అఫెన్స్ వల్ల అవన్నీ కూడా కేసెస్ పెట్టి డిటెక్ట్ చేసి ఫస్ట్ పీడీ యాక్ట్ పెట్టడం కానీ, అండ్ వచ్చే టూరిస్ట్కి మంచిగా చాలా మంచి టెస్టిమోనియల్స్ ఇచ్చేవాళ్ళు. ఓకే వీఆర్ హ్యాపీగా వచ్చి వెళ్తున్నాము. ఈవెన్ నౌ ఆల్సో ఈ ఈ సీజన్లో ఎక్కువ వెళ్తుంటారు కోట్పల్లి చెరువుకి. అవేర్నెస్ అది చాలా హ్యాపీగా ఉంటుంది వికారాబాద్